అందరికీ ఈ రోజు మనం ఒక అద్భుతమైన సంగీత బృందమైన BTS గురించి తెలుసుకోబోతున్నాం. 2013లో ఒక చిన్న కంపెనీ నుండి ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత సంగీత బృందంగా ఎదిగిన BTS యొక్క ప్రయాణం అసాధారణంగా ఉంది. ఈ వీడియోలో మనం BTS ఎలా మొదలు పెట్టారు, వారు ఎదుర్కొన్న కష్టాలు మరియు వారి విజయం ఎలా వచ్చిందో గురించి చర్చిస్తాం. అయితే మీరు వీడియో పైన అందరికీ షేర్ చేయడాన్ని మరియు లైక్ చేయడాన్ని మర్చిపోకండి. ఇంకేం ఆలస్యం, లెట్స్ గో. బిగినింగ్ ఆఫ్ BTS. BTS అనే పేరు ఎంత పెద్దగా వినిపిస్తుంది, కాబట్టి మీరు అనుకుంటున్నట్లుగా ఇది ఒక్క రాత్రి పిలిచేలా మారలేదు. BTS అంటే బ్యాంగ్టాన్ సోనియోందన్ అని అర్థం. ఇది బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ అనే అర్థంతో ఉంటుంది. ఈ బృందం 2013లో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే చిన్న కంపెనీ ద్వారా ప్రారంభమైంది. కానీ ఆ సమయంలో బిగ్ హిట్ పెద్దగా తెలియని కంపెనీగా ఉంది. BTS సృష్టికులు RM, సుగా, J-Hope, జెన్, జాంగ్కోక్, జిమిన్ ఈ మొత్తం బృందం అనేక కష్టాలను ఎదుర్కొని తమ స్ఫూర్తిని ప్రపంచానికి ప్రదర్శించారు. అప్పటికి వారిని ఎవరూ పెద్దగా పరిగణించలేదు. కానీ వారికి ఉన్న టాలెంట్, దృష్టి, క్రమశిక్షణ మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం వారి విజయం కోసం కీలకమైనది. RMతో మొదలైంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో పుట్టిన ఒక బాలుడు కిమ్ నమ్జూన్ అనే అతను అతని జీవితంలో పెద్ద అనుభవాలు, పెద్ద ఆశలతో ఎదిగాడు. చిన్నప్పటి నుంచే ర్యాపింగ్ లో ఆసక్తి చూపిన RM బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ లో చేరడానికి ముందు ఒక చిన్న రాపర్ గా ఉంటూ తన కళను ప్రదర్శించేవాడు. కానీ అతని కలలు పెద్దవిగా మారాయి. అందుకే అతను BTS లీడర్ గా స్థిరపడినప్పుడు తన జ్ఞానం, ధైర్యంతో గ్రూప్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటికే జెన్ అనే అతను కూడా ఈ ప్రయాణంలో చేరాడు. అతను ఒక సాధారణ గాయకుడిగా మొదలుపెట్టిన జెన్, కానీ BTS తో కలిసి తన స్వంత ప్రత్యేకతను కనుగొన్నాడు. అతను గ్రూప్ లో అతి పెద్దవాడు అయినప్పటికీ తన మృదువైన గాత్రంతో మరియు దయగల వ్యక్తిత్వంతో కేవలం అభిమానుల హార్ట్స్ ను మాత్రమే కాదు, ఇతర సభ్యుల హార్ట్స్ ను కూడా కప్పిపుచ్చాడు. తన వంటకాలతో కూడా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సుగా, అవును, అతను కేవలం ఒక రాపర్ మాత్రమే కాదు, అతనికి ఒక రాయలాంటి గుండె ఉంది. సుగా యొక్క పాటలు ప్రపంచంలోని చాలా మందికి స్ఫూర్తిగా మారాయి. అతను సంగీతం ద్వారా తన భావాలను వ్యక్తం చేయడం ప్రారంభించాడు. అతని గానం, ర్యాపింగ్, ఆలోచనలు సమాజంలో మార్పు రావాలనే ఆశను ఉద్ధరించాయి. అగస్ట్ డి అనే పేరుతో కూడా పలు పాటలను సొంతంగా రాసి సంగీతం ప్రపంచంలో నిలబడాడు. J-Hope ఈ గ్రూప్ లోకి వచ్చేసరికి అతని డాన్సింగ్ ఎక్కడికైనా వెళ్లిపోయింది. J-Hope అనేది BTS లో శక్తి, ఆనందం మరియు వెలుగుగా మారింది. జంగ్ హో సోక్ తన స్వాభావిక నృత్యంతో ప్రతి వేళ కొత్త ఉత్సాహాన్ని, ఎనర్జీని గ్రూప్ లోకి తీసుకువచ్చాడు. ప్రతి స్టేజ్ పై సూర్యకాంతి లాగా అతను ఎప్పుడూ తన మంచి హ్యూమర్ తో కష్టాలను మర్చిపోయి ప్రదర్శనలను ఇచ్చాడు. ఆ తరువాత జిమిన్ వచ్చాడు. అతను కేవలం BTS వోకలిస్ట్ కాదు, జిమిన్ ఒక ప్రేమ, నృత్యం మరియు సౌమ్యమైన వ్యక్తిత్వం పట్ల ఉన్న వ్యక్తి. అతని గానం ఎంతో హృదయాన్ని తాకేలా ఉంటుంది. అయితే అతనికి ఉన్న జాజీ జ్ఞానం మరియు ప్రపంచం గురించి అనిపించే ప్రేమ అతని వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అతనికి వృత్తిగా కంటిన్యూ చేసే సొంత అభిరుచులు మరింత ఫ్యాన్స్ ను గాఢంగా ఆకర్షించాయి. వచ్చిన మరొక సభ్యుడు అంటే కిమ్ టాయ్హాయన్. తన లోతైన గొంతు మరియు ప్రత్యేకమైన విజువల్స్ తో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని BTS లో పొందాడు. అతని సంగీతం మరియు గాత్రం నిశ్శబ్దంగా ప్రపంచం యొక్క కవితాత్మక దృశ్యాన్ని సృష్టించాయి. అతనికి ఫోటోగ్రఫీ, ఆర్ట్ మీద కూడా విపరీతమైన ఆసక్తి. అతని ప్రకృతి మీద ప్రేమ, కళల పట్ల అభిరుచిని వ్యక్తం చేస్తుంది. జాంగ్కోక్ BTS యొక్క గోల్డెన్ మక్నాయ్, సమగ్రంగానే ప్రతిభావంతుడిగా ఉంటాడు. అతని ప్రతిభ వర్ణించలేనిది. డాన్స్, గానం, నటన, ఆటలు అన్నీ అతని చేతుల్లో మెరిసిపోతాయి. జాంగ్కోక్ అనేది ఒక స్వీట్ మెన్ గా పిలువబడతాడు, కానీ అతనికి ఉన్న ప్రతిభను చూడటం చాలా ఎగ్జిటింగ్. అతను BTS లో సభ్యుడిగా చేరినప్పటి నుంచే
అతని ప్రతిభ BTS ను మరింత విశ్వసనీయంగా గ్లోబల్ గా ప్రసిద్ధి చేసింది. BTS మొదటి సింగిల్స్ అంతగా పాపులర్ కాకపోయినా తరువాత వారు ఐ నీడ్ యు, రన్, ఫైర్ వంటి పాటలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. 2016లో బ్లడ్ స్వెట్ టియర్స్ విడుదల చేసిన తరువాత BTS ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. అయితే 2017లో DNA పాట ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్లింది. ఆ పాట ద్వారా BTS ప్రపంచాన్ని ఓకే అరేనా చేసినట్లు కనిపించింది. ఒక్కో నిమిషం ఒక పాట ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను ఆకర్షించింది. BTS ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అత్యంత పాపులర్ బృందంగా ఎదిగింది. వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు రాత్రిపూట ఎందుకో ఎంతో శ్రమ చేయడానికి వారు ఉన్నారు. కానీ ఆర్మీ, BTS అభిమానుల గణనీయమైన ఆదరణ కూడా వాటికి తోడైంది. ఆర్మీ అనే పేరు మొదటి రోజు నుండి BTS ను వర్ధిల్లించడానికి, వారి ప్రతిష్టను పెంచడానికి కీలకంగా మారింది. ఈ అభిమానులు ప్రేరణ, సపోర్ట్ తో BTS ప్రపంచాన్ని ప్రేమ, ఆశతో నింపారు. ఈ బృందం మరియు వారి అభిమానుల మధ్య ఉన్న అనుబంధం అన్నీ వేర్వేరు. ఆర్మీ నిజంగా BTS యొక్క సక్సెస్ కు ఒక బలం. కథ మొత్తం చూస్తే BTS అద్భుతమైన ప్రతిభ కలిగిన 7 వ్యక్తుల గురించి మాత్రమే కాదు, వారి మార్పు, కష్టాలు, ప్రాధాన్యత మరియు ప్రపంచాన్ని అనుభవించడం గురించి కూడా. ప్రతి ఒక్కరూ ఒక కథగా ప్రపంచం ఎదురుచూసిన సమయంలో కలిసి తమ ప్రస్థానాన్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ తమ దారి నుండి వస్తూ ఎన్నో బారియర్లను దాటుతూనే స్వప్నాలను నిజం చేశారు. కేవలం సంగీతం మాత్రమే కాదు, వారి జీవన విధానం, ప్రేమ, సానుకూలత మరియు సాధారణత ప్రపంచంలోని కోట్ల మంది మనస్సులను ఆకట్టుకున్నాయి. BTS ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మార్చడానికి తమ పాటలు, ప్రేమ మరియు శక్తితో ప్రపంచాన్ని ఒక అందమైన చోటుగా మార్చారు. మీకు ఈ వీడియో నచ్చిందా? BTS గురించి మీకు ఇష్టమైన విషయం ఏమిటి? కింద కామెంట్స్ లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.